ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమం ఏంటంటే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం. నేను ఇచ్చిన కార్యక్రమం 10 రూపాయలు ఇచ్చి ఇంకా అవసరమైతే 15 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు సంపాదించే మార్గం మీకు చూపిస్తా. 100 రూపాయలు సంపాదిస్తే అక్కడి నుంచి 1000 రూపాయలు సంపాదించడం పెద్ద కష్టం కాదు. తెలివి కొంతమంది సొత్తే కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా అనిపిస్తుంది 10 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు 100 రూపాయలు సంపాదిస్తుంది. ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం, ఇప్పుడు శారీరకంగా అవసరంలా అందరికీ సెల్ ఫోన్లు వచ్చేసాయి. మిమ్మల్ని చూస్తున్న అప్పటి నుంచి నా మాటలు వింటూనే ఉన్నారు. కొంతమంది అవసరమైతే ఇక్కడి నుంచి లైవ్ పెడుతున్నారు, మీ ఇంటికో లేదంటే మీ ఆడవాళ్ళకో లేదంటే మీ పిల్లలకో వినిపిస్తున్నారు. కొంతమంది అయితే మీ ఇంట్లో ఏం జరిగేదో మళ్ళా మీరు మానిటర్ చేసుకుంటున్నారు. అంటే వర్చువల్ వరల్డ్ గా తయారైంది ప్రపంచం అంతా. పనులన్నీ రియల్ టైంలో సమీక్ష చేసుకునే పరిస్థితికి వచ్చేసాం. అందుకే నేను ఆలోచించేది, ఈ రోజు నేను చేసిన పని మీరు ఒక్కసారి ఆలోచిస్తే 25 సంవత్సరాల కంటే ముందేసిన ఫౌండేషన్ ఈ రోజు హైదరాబాద్ ఒక నమూనా. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ దేశంలోనే. ఐటీ మీ ఊర్లో చదివిన పిల్లలు చాలా మంది ఉంటారు, మీ కుటుంబాల్లో ఉంటారు. అతనికి మీ ఊర్లో ఉండే వాళ్ళకి వ్యత్యాసం చూడండి. ప్రపంచంలోనే ఎక్కువ ఆదాయం సంపాదించే వాళ్ళు ఎవరంటే తెలుగు జాతి. దానికి కారణం తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేసిన ఫౌండేషన్. ఇప్పుడు నా ఆలోచన ఒకటే, అది కొంతమందిని చేయగలిగాం. ప్రతి ఒక్క వ్యక్తిని పేదరికం నుంచి ఎందుకు పైకి తేకూడదు, అది చేయడం కోసమే P4 ఫార్ములా. P3 అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది సంపద సృష్టించడానికి పనిచేసింది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది ప్రతి ఒక్క వ్యక్తిని సంపద సృష్టించడానికి ప్రజలే ఆస్తిగానే పరిగణిస్తున్నా. ఇంట్లో 5 మంది ఉన్నారు, వాళ్ళకు భూములు లేవు. ఈ 5 మంది ఆస్తిగా పరిగణించి ఆదాయాన్ని ఎట్టు పెంచాలో ఆలోచిస్తున్నా. అది సాధ్యమని నిరూపిస్తాం. అందుకనే నేను మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, నా ప్రాధాన్యత పేదరిక నిర్మూలనలో కూడా మొట్టమొదటిగా ఈ వెనుకబడిన వర్గాలను పైకి తేవడమే నా లక్ష్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.